వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్నాము. అక్కడ విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన వాళ్ళు ఇండస్ట్రీల పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం అనేది అయితే జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇట్ పాలసీ అంటే ఏంటి, అది ఎందుకు తేవాల్సి వచ్చింది రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విద్యార్థి విభాగం చెందిన రాష్ట్ర నాయకులు విషయాలు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ అన్న. చెప్పండి, దీన్ని ఎట్లా చూస్తారు? ఇట్ పాలసీ అంటే ఏంటి, ఎందుకు తేవాల్సి వస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ది ఇండియన్ బిగ్గెస్ట్ స్కామ్ ఏదైతే ఉందో అది ఇదే అనుకుంటా. నాకు తెలిసి మళ్ళీ చెప్తున్నా, ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్గా ఇది రేపు ఒకవేళ అయితే ఇది నంబర్ 1 స్కామ్గా మారుతుంది. ఇది జస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్స్ని డెవలప్మెంట్ చేసుకునేకే దీన్ని తెచ్చిర్రు. బేసిక్గా ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మాకు కూడా చిన్న చిన్న పారిశ్రామిక నేను కూడా బిజినెస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, ఏదైతే అప్పుడు బి పాస్ అని చెప్పి ఉంటుండే. బిఐ పాస్ అంటే ఏంది, మాలాంటి ఎవరైనా ఎంఎస్ఎంఈలో ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, క్లియర్గా చెప్తున్నా మీకు షార్ట్ అండ్ స్వీట్గా, ఉద్యమ రిజిస్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ది. మాలాంటి కొత్త ఎంటర్ప్రీనర్స్కి ఏదైనా ఇండస్ట్రీస్ కట్టుకోవాలన్నా, ఫ్యాక్టరీస్ కట్టుకోవాలన్నా సరే బిఐ పాస్లో పోయి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, ఒకవేళ మా ఫ్యాక్టరీ, మా ఇన్కమ్, మా రెవెన్యూ సోర్స్, మా మిషనరీ ఎక్కువ పెద్దగా ఉండి మేము అన్ని ఎసెట్స్ అన్ని పెట్టుకుంటే బీ ఇండస్ట్రీస్లో అప్లై చేసుకుంటే వాళ్ళు 2-3 ఎకరాలు కేటాయిస్తుండే. గతంగా మా తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామందికి మన టీ హబ్ అని చెప్పి కొండాపూర్లో అక్కడ మంచి ప్రాజెక్ట్స్ డిపిఆర్ తెచ్చిన వాళ్ళకి అందరికీ అక్కడ అలొకేట్ చేస్తుండే. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏమైందంటే, ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు లోపల ఉన్నవన్నీ ఇండస్ట్రీస్ ఏరియాసే. ఓకేనా, ఈ కొత్త ఇండస్ట్రీస్ వాళ్ళకి బయట ఇచ్చిరానా, కొత్త వచ్చిన వాళ్ళకి బయట ఇచ్చినాం. కానీ ఉన్న వాళ్ళని వీళ్ళేమంటారు, ఇప్పుడు ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఈ ఫ్యాక్టరీస్ అందరినీ బయటికి పంపించాం, అవుటర్ రింగ్ రోడ్ అవతల వేసుకొని ఇప్పుడు ఉన్న ఫ్యాక్టరీస్ అందరినీ రియల్ ఎస్టేట్కి ఇస్తా అంటే, ఇప్పుడు ఆ భూమి ధరలు ఎట్లున్నాయి? ఇప్పుడు మేము మిషన్స్ పెట్టుకొని అన్ని పెట్టుకున్నా మేము ఏడుకోవాలి. ఒక దిక్కు హైడ్రా అంటాడు, ఒక దిక్కు ఫ్యాక్టరీస్ అంటాడు. ఇప్పుడు ఇంకోటి, ఈ ధరలను ఎంతకి ఇస్తారంట, ఈ మహానుభావుడు ఎంతకి ఇస్తారంట అంటే, ల్యాండ్ కన్వర్జేషన్ రేషియో ప్రకారం ఎస్ఆర్ఓలో ఉన్న రేటు కంటే 30% ఉంటే చాలంట. ఈ భూమి ₹1,00,00,000 ఉన్నది జస్ట్ 30,000కి, 30,000 ధరకి ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ చాలా మంది ఇండస్ట్రీల చుట్టూ కూడా పేదవాళ్ళు ఉంటారు కదా, మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే పర్మిషన్ ఉందో అక్కడ కూడా చాలా వరకు పేదవాళ్ళు చిన్న ఇండ్లు కట్టుకొని ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్లకు కానీ లేకుంటే ఇండస్ట్రీలకు పర్మిషన్ ఇస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎట్లా ఉండబోతున్నారు ఏంటి? అంటే ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఒక 100 గజాల 60 గజాలలో పేదవాళ్ళు కట్టించుకుంటే ఎంతో అల్లకొల్లారం చేసే ప్రభుత్వాలు మరి ఎందుకు కార్పొరేట్ శక్తుల కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం? జస్ట్ వచ్చే ఇగో అన్న, దగ్గర 9,000 ఎకరాలు 9,000 ఎకరాలు వేసుకుంటే దగ్గర 10,000 కోట్ల స్కామ్ ఇది. 10,000 కోట్లు. ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీ, ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఒక ఏరియాలో ఎస్టాబ్లిష్మెంట్ అయిందంటే, ఒక ఫ్యాక్టరీలో మినిమం 100 ఫ్యామిలీలు బతుకుతాయి. 100 ఫ్యామిలీలు, ఒక్క ఫ్యామిలీకి 2 చొప్పున వేసుకున్నా వాడు రెంట్ అది ఇది ఈ ఫ్యాక్టరీ మీదనే పడి చుట్టుముట్టు డెవలప్మెంట్ కానీ, పాల షాపులు, కిరాణా షాప్స్, వాళ్ళ పొట్ట నిండికి వాళ్ళు చూసుకుంటున్నారు కదా. ఒక 100 ఫ్యామిలీలు కాపాడుకుంటుంది కదా ఈ ఫ్యాక్టరీ మీద. ఇప్పుడు వీళ్ళని నిలగొడితే, ఈ భూమి అమ్ముకుంటే వీళ్ళు ఏడుకోవాలి, ఫ్యాక్టరీ పెట్టినాడు ఏడుకోవాలి, కోట్లు ఉన్నాడు పోతాడన్న. ఫ్యాక్టరీలో ఉన్న ప్రతి ఒక్కడు ఏం అది కాదు. చిన్న ఫ్యాక్టరీ ఉన్నా చాలా లాస్ అండ్ ప్రాఫిట్స్ ఉంటాయి. పెద్దోడికి ఏం కాదన్న, పెద్దోడు పోతాడు. పెద్దోడు 10% మార్కెట్లో ఉంటే ఏం లేనోడు నెలకి ₹1,00,000 సంపాదించేటోడు 90% ఉంటారు. చిన్నతర పరిశ్రమలు దాదాపుగా సిటీలో ఎన్ని ఉంటాయి? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? దాదాపుగా ఏ ఏరియా మేజర్గా ఉంటాయి? కాటేదాన్, బొల్లారం, నాచారం, చెర్లపల్లి, చెంగిచెర్ల, హైత్ నగర్, జీడిమెట్ల, శంషాబాద్, పటాన్చెరు, ఇవన్నీ దగ్గర ఏంటంటే పెద్ద పరిశ్రమ కాదన్న, చిన్న పరిశ్రమ, చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి అనమాట. ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని బయటికి పోమంటే వీడు ఏడికి వెళ్ళిపోతాడు, మిషనరీ ఎట్లా షిఫ్ట్ చేసుకుంటాడు, ఏమన్నా పైసలు ఇస్తున్నారంటే ఏం లేదు, జస్ట్ నోటీస్ పంపించడం లేదా హైడ్రా పేరు చెప్పి కొట్టడం. అరే ఎప్పుడు కొట్టుడేనా, ఏడికి కొత్తాడు, ఎట్లా బతకాలి? మరి రోడ్డు మీద ఉన్నటోనికి బతకనియరు, ఇంట్లో పక్కన ఉన్నోని బతకనియరు, ఇండస్ట్రీస్ అని బతకనియరు. ఏం చేద్దాం అనుకుంటారు? అసలు ఎట్లా బతకాలి? అసలు ఉండాలా, తెలంగాణకి వెళ్ళిపోవాలా? నాకు అర్థమవుతలేదు. నోటీసులు అందరికి వస్తాయి, ఉన్నోనికి రావు. రేవంత్ రెడ్డి బ్రదర్స్కి రావు నోటీసులు, వేరే వాళ్ళకి నోటీసులు వస్తాయి. వాళ్ళకు కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళని జరపరు, వేరే వాళ్ళని జరుపుతారు. ఏం చేద్దామని అనుకుంటారు? ఇది కేవలం
గవర్నమెంట్ వాళ్ళ పైసలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ గవర్నమెంట్ తెప్పించుకోవడానికి పైసలు కావాలి, ఢిల్లీకి పంపిణీకి పైసలు కావాలి, ఏదో ఒకటి చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మొన్న జూబ్లీహిల్స్కి కింద మీద పడి కొట్లాడి రాష్ట్రం 2 గంటలు పైసలు ఎగిరేసి అన్ని పైసలు రాష్ట్రంలో ఎగిరేయాలంటే ఎన్ని పైసలు కావాలి అన్న ఒక స్ట్రాటజీతోని ఈ భారీ స్కామ్ స్టార్ట్ చేసారు. ఎట్లా తిరిగి ఇది అమలు చేయాలంటారు. మేము మా విద్యార్థి సంఘాలు అందరు కలిపి మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. ఎట్లనన్నా దీనికి ఎన్ని కొట్లాడాలంటే అన్ని కొట్లాడాలి చేయడానికి మేము రెడీ ఉన్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇండస్ట్రీ పాలసీని తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ సౌలభ్యం కోసమే, ఆ ప్రభుత్వం లావాదేవీల కోసమే ఇక్కడ ఇండస్ట్రీలను ఇక్కడ ఉన్న సిటీలో ఉన్న అన్నింటినీ అవుట్స్కట్కు పంపించడం వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రాబోయే ఎలక్షన్లో ఖర్చుల కోసమే ఇలాంటి పాకులాట ఇదంతా కాంగ్రెస్ పార్టీది, చేసింది ఏం లేదు ఈ రాష్ట్రంలో. అభివృద్ధి అనేది మర్చిపోయి ప్రజలను బాధ పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా మారింది అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.